నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నంద్యాల దగ్గర సీతారాంపురం దగ్గరున్న సుబ్బారాయుడు ఆయన చనిపోయారు. వైసీపీ వారి మీద దాడి చేసిన కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. జగన్ గారు పరామర్శించడానికి వెళ్ళారు. ఈ సందర్భంలోనే ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది అని ఢిల్లీ వరకు వెళ్ళారు. ఏదో చలనం వస్తుంది, ఏదో మార్పు వస్తుంది అని కాస్తైనా ఆశించిన వారికి ఎక్కడ ఆ రిజల్ట్ కనిపించట్లేదు. ఒక పక్క ఈ దాడులైతే ఇలా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగమే అని జగన్ అంటున్నారు. ఆగవా, ఇలాగే వెళ్తూ ఉంటాయి అంటారా? అంటే దాడులు ఆగకపోతే చంద్రబాబు గారికే నష్టం. ఎందుకంటే ఆయన ఎన్నికై గట్టిగా 2 నెలలు కూడా కాలేదు, కానీ ఒక్కొక్క ఆయుధము ప్రతిపక్షాలకి అంటే జగన్ గారికి అందిస్తున్నాడు. ఇదే స్ట్రాటజీ అంటారా సార్? అంటే మొదటి 6 నెలల్లోనో సంవత్సరంలో మేము ఏమన్నా చేస్తాము, తర్వాత 4 ఏళ్ళలో మర్చిపోతారులే చేసిన పనులకి. ఏం మర్చిపోరు. జనానికి జ్ఞాపక శక్తి ఉంటుంది. జనం అంటే వాళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ మీరు ఇలాగే దాడులు కొనసాగించడం, పోలీసులు ఎదురుగే హత్యలు జరగడం, ఇవన్నీ జరిగితే ఏమిటంటే జగన్ గారికి ఒక్కొక్క ఆయుధము మీరు ఇంత మెజారిటీతో గెలిచారు కదా, మీకు లాస్ట్ జగన్ గారు ఎలా మీకు ఆయుధాలు అందిస్తూ వచ్చారో, ఎప్పుడైతే మీడియా సెంటర్ కూలగొట్టడం అనే మొదటి ఆయుధము, ఈ అన్నా క్యాంటీన్లు మూసివేతనే 2 ఆయుధాలు వెంట వెంటనే మీకు ఎలా ఇచ్చారో, మీరు కూడా అలాగే వెంట వెంటనే ఆయుధాలు ఇస్తున్నారు. లేట్ అంటే ఇట్లానే అరాచకము, ఇట్లానే రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేయాలి అనుకుంటే ఏమిటంటే జనం అన్నీ గమనిస్తుంటారు. జనానికి కొంచెం మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటారు, కానీ పల్లెటూర్లలో వర్గాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ వరుసపెట్టి ఇలా పోలీసులు ఎదురుగానే దాడులు జరుగుతూ ఉంటే, పోలీసులు ఎదురుగానే హత్యలు చేస్తుంటే మీరు ఏం చేయాలి? మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పిలిచి చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నారా మీరు? ఇంక మీ ఎదురుగా హత్యలు జరిగినప్పుడు ఇంక మీరెందుకు పోలీసులు రక్షక భటులు పేరు, కానీ మరి అక్కడ ఉండి కూడా ఎదురుగానే కల్పించాలి కదా. పోలీసులు అన్నీ చేయగలరంటే అన్నీ చేయలేకపోవచ్చు, కానీ మీరు నిందితులను వెంటనే పట్టుకొని వెంటనే వాళ్ళని కోర్టుకు హాజరుపరిచి ఇన్ని చేయొచ్చు కదా. అంటే పల్లెల్లో ఎవరైనా సరే, అరే బాబు మీరు ఎవరైనా దాడులకు పాల్పడినారంటే మిమ్మల్ని అందరిని వరుసపెట్టి ఎత్తి లోపలేస్తాము, ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం, బెండోరు కేసులు పెడతాం, అదనో ఇదనో. పోలీస్ శాఖకి ఎన్నో అధికారాలు ఉంటాయి, ఎన్నో చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే కొంతకాలం కొనసాగిన ఈ దాడులు ఇంతకుముందు వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేసినందుకు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మరి మీరు చేసి ప్రతిపక్షంలో కూర్చుంటారా మళ్ళీ నెక్స్ట్? కాబట్టి జగన్ గారికి ఎన్ని ఆయుధాలు ఇచ్చాడు ఇప్పటికైనా? ఢిల్లీ వరకు తీసుకెళ్ళాడు చంద్రబాబు గారి ప్రభుత్వము, అదే కూటమి ప్రభుత్వము. ఢిల్లీ వరకు ఆయన తీసుకెళ్ళి లేదు, ఆయన ఊరికనే యాగి చేస్తున్నాడు, అది అసలు జరగనే లేదని వీళ్ళు అంటారు. ఏమి జరగకుండానే ఇన్నికి వస్తున్నాయి. సుబ్బారాయుడు హత్య జరిగిందా లేదా? అది క్లారిటీగా ఉంది కదా, వీడియోలు కూడా ఉన్నాయి కదా. మరి ఇంక జరగలేదని మీరు ఎలా అంటారు? అంటే ఊర్లలో అది ఏదో వ్యక్తిగత తగాదాలు అంటారు. వ్యక్తిగత తగాదాలైనా, రాజకీయ కక్షలైనా, లా అండ్ ఆర్డర్ అనేది మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ప్రభుత్వానికే కదా ఉంటుంది. అదేమి వేరే ఎక్కడి నుంచో వేరే వాళ్ళు వచ్చి దాన్ని పనిచేయించరు కదా. కాబట్టి చంద్రబాబు గారు ఏమిటంటే, లోకేష్ గారు ఫ్లోలో అని రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే అమలు చేస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు 2 నెలలకే వరుసపెట్టి ఆయుధాలన్నీ అందిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేసి, ఇప్పుడు వైసీపీ మీద దాడులు జగన్ గారు క్వశ్చన్ చేశారు, ఆయన ఢిల్లీ వరకు వెళ్ళారు, నేను కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు. ఆయన వెళ్ళే కొద్దీ ఏమిటంటే ఇవన్నీ ఆయన పోయినసారి అలా చేశారే, ఇలా చేశారు, ఇవన్నీ ఎవరు గుర్తుండవు జనానికి. అదే గుర్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారిని అంత చిత్తుగా ఓడించి మళ్ళీ ఎందుకు గెలిపించారు ఆయన్ని? అప్పుడు అంత చిత్తుగా ఓడించిన జనము మళ్ళీ అంత ఘన విజయాన్ని ఎందుకు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారిని 0 సీట్లు చేసిన జనము పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ మెజారిటీ ఎందుకు ఇచ్చారు? ఎంతమంది నిలబడితే అంతమందిని ఎలా గెలిపించారు? అందుకని టైము చూస్తూ ఉంటారనమాట. కాలం అనేది తిరుగుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం విపరీతం అయిపోతే ఏం జరుగుతుందంటే వరుసగా నష్టాలు రావడం స్టార్ట్ అవుతుంది. అది కంటికి కనపడదు. మేము 5 ఏళ్ళు ఉంటాం కదా అనుకుంటే 5 ఏళ్ళే ఉంటారు, మళ్ళీ తర్వాత ఉండే అవకాశం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఎవరైనా లాస్ట్ టైం జగన్ గారు గుర్తుపెట్టుకోలేకపోవడం వల్ల ఆయన ఓడిపోయారు. అంత మునుపు చంద్రబాబు నాయుడు గారు తెలియకపోవడం వల్ల ఆయన ఓడిపోయారు. మళ్ళీ ఈసారి మీరు అధికారంలో ఉంటూ తప్పులు చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేసి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి వరుసగా అడుగుతున్నారు కదా, ఎన్ని ట్రోలింగ్లు నడుస్తున్నాయి మనం చూస్తున్నాం కదా. ఏమండి మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అన్నారు. అసలు ఎవరికి 5 రూపాయలు కూడా ఇచ్చి తట్టలేరు మీరు. ఏమైంది అమ్మక వందనం అనేది ఒకటి. 2 రైతులకి 20,000 అన్నారు, అది ఏమైందో తెలియదు. మహిళలకు ఉచిత ప్రయాణం, అది దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. గ్యాస్ సిలిండర్లు, అది ఎవరు మాట్లాడడం లేదు. మరి వచ్చిందల్లా ఒక పెన్షన్ ఒకటి ఇచ్చారు, పెన్షన్ పెంపుదల ప్రకారం ఇచ్చేశారు. ఎందుకంటే వెంటనే వచ్చే ఎఫెక్ట్ కాబట్టి, అది ఒక నెలకే దాని గురించి క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ముందు అది ఇచ్చేయాలి. దీనికి ఏమిటంటే టైం బౌండ్ లేదు. మేము ఆ వెంటనే ఇస్తామని చెప్పలేదు కదా అనొచ్చు వాళ్ళు. ఎప్పుడు ఇస్తారో చెప్పండి పోనీ, అది అడుగుతున్నారు కదా.
ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి పోయినా, వైసీపీ నాయకులు ఎక్కడికి పోయినా ఏమడుగుతారు? మొత్తం మోసం రా బాబు, మీకు ఇప్పటికి జగన్ ఉండింటే ఏదో డబ్బులు వచ్చిండేటివి, ఇక మీరు మీకు పైసా కూడా రాదు. ఇలాగే ఆయన ఆర్థిక కష్టాల గురించి చెప్తూ ఉంటాడు. ఎప్పుడో ఎలక్షన్లు ఇంక వస్తాయి రంగా చంద్రన్న కానుకను అదో ఇదో ఇస్తాడు, అంతే మీ పరిస్థితి అని అంటుంది. కానీ జనానికి అయితే నష్టం జరిగింది కదా. అంటే జనానికి డబ్బులు ఇస్తేనే ప్రభుత్వాలు ఉండాలంటే మీరు చెప్పారు కదా, మాట ఇచ్చారు కదా, మీరు సంపద సృష్టించి మేము డబ్బులు ఇస్తామన్నారు కదా, మీరు ఇవ్వలేదు. ఇస్తారో లేదో తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి కదా, మహిళలకు 1500 పథకం ఉంది, అదేమైంది, అది ఏమిటో తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాగ. ఇప్పుడు ఇవన్నిటితో పాటు ఆయన ఆర్థికంగా నెల నెల జీతాలు, పెన్షన్లు, మామూలు అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవన్నీ ఉంటాయి కదా, రిటైర్డ్ ఉద్యోగం అవన్నీ ఇస్తూ సెటరైడ్ చేయాలి. ఎప్పుడు సెటరైడ్ చేయాలి? ఇది ఎలా వస్తాయి డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఒకవైపు అమరావతి ఉంది, పోలవరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి తెలిసే ఇచ్చారు ఇవన్నీ పథకాలు. అవి ఇంకా ఆయుధాలుగా మారుతున్నాయి ఒక్కొక్కటి. ఇక ఊళ్ళల్లో దౌర్జన్యాలు అంటారా? ఊళ్ళల్లో దౌర్జన్యాలు వైసీపీ మీద ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది, టీడీపీకి. ఎందుకంటే అవేవి రాజకీయ కక్షలు అన్నంత మాత్రాన అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో లేని వాళ్ళని చంపమని, దాడులు చేయమని కాదు కదా. ఊరు అన్నాక 2 వర్గాలు ఉంటాయి, 2 పార్టీల తరఫున పనిచేస్తారు మనుషులు. అది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంక దాన్ని వదిలేసుకోవాలి. ఎన్నికలు అయిపోయి మళ్ళీ 5 ఏళ్ళ వరకు కొట్టుకుంటూనే ఉంటారు, ఎవరు ఉండరు కదా. అదే పోనీ కక్ష ఉన్నది, కోపం ఉన్నది అంటే కొట్టి అంతవరకు ఓకే అనుకోవచ్చు. ఏకంగా చంపేయడాల వరకు ఎంతమంది కోపము కక్షలు ఉన్నప్పుడు కొట్టడమా చంపడమా అనేది ఉండదు, విచక్షణ ఉండదు కదా. మనిషి మీద దాడి చేయడం అనేది ఒక అనాగరిక చర్య. అది ఆ అనాగరికంలో మళ్ళీ విచక్షణ ఏముంటుంది? చంపడము అనేది వారు చంపాలనే కొడతారా, కొట్టి చంపేస్తారా మనకు తెలియదు కదా. కాబట్టి ఇదే ఇంకా ఇట్లనే కొనసాగితే ఏమిటంటే ఆయన మళ్ళీ ఊరూరు తిరుగుతూ ఆయుధాలు తీసుకొని, ఒకటి అరాచకం అనే ఆయుధం, 2 పథకాలు మోసం చేశారనే 2 ఆయుధాలతో మళ్ళీ జనంలోకి తిరగడం మొదలు పెడతారు. వీళ్ళే ఇస్తారు అవకాశము. కాబట్టి మెల్లిగా ఏమిటంటే అందరూ అన్ని ప్రభుత్వాలు చేసే తప్పుల్లాగానే వీళ్ళు కూడా వరుస తప్పులు చేస్తూ ప్రతిపక్షానికి ఆయుధాలు ఇస్తూ వెళతారు. చివరికి 5 ఏళ్ల తర్వాత ఆయుధాలు పనిచేయడం మొదలవుతాయి. ఓకే, ఇంతేనా సార్? అంటే ఇంకేమైనా చేయగలిగేది ఉందా వైసీపీ తరపున? ఇక ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ఢిల్లీ వరకు తీసుకెళ్లారు, ప్రెజర్ పెంచారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఉందని. ఇక ఎక్కడైతే బాధితులు ఉన్నారో అక్కడికి వెళ్ళి నేరుగా పరామర్శిస్తున్నారు. ఇక పథకాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రతిపక్షంలో ఆయన నుండి చేయగలిగేది ఏమీ లేదు. కాకపోతే ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే అసెంబ్లీకి పోను అనేది కరెక్ట్ నిర్ణయం కాదు. అసెంబ్లీకి వెళ్ళి ఒక్కరున్నా ఇద్దరున్నా ఫైట్ చేయాల్సిందే. అవును, మీరు గతంలో ఎగతాళి చేశారు, అవమానించారు కదా. మరి ఇప్పుడు మీకు ఎగతాళి అవమానం ఎదురుగాకుండా ఎట్లుంటాయి? రాజకీయాల్లో అన్ని పూలవర్షమే ఉండదు కదా, ముళ్ళు ఉంటాయి. చాలా ముళ్ళును దాటుకుంటేనే పూలవర్షం వస్తుంది రాజకీయాల్లో. అదేం తెలియంది కాదు కదా ఆయనకి. కాబట్టి ఎగతాళి చేసినా, అవమానించినా, నవ్వినా, ఏం చేసినా సరే వాటన్నిటికీ మీరు అక్కడ అసెంబ్లీలో సమాధానం చెప్పి మీ పార్టీ తరఫున, ప్రజల తరఫున మాట్లాడాల్సిందే. 11 మంది ఉన్నారు, ఒకరు ఉన్నారు అనేది సమస్య కాదు. వాజ్పేయి గారు ఒకరే ఉన్నప్పుడు కూడా పోరాటం చేశారు. వాజ్పేయి గారు, అద్వానీ గారు ఇద్దరే కదా అప్పుడు గెలిచింది. వాళ్ళు ఈరోజు బీజేపీని 15 ఏళ్ళుగా అధికారంలోకి తేగలిగారంటే వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసి ఉంటారు. మనల్ని జనమంతా తిప్పికొట్టారు. మన ఇంత పెద్ద దేశంలో ఉన్న పార్లమెంట్లో 2 సీట్లు గెలిపించారని అనుకోలేదు కదా ఆ రోజు వాళ్ళు. అది పోరాట లక్షణం, ఫైటర్స్ లక్షణం. అది అవును, ఎన్నో సామెతలు ఉన్నాయి. నవ్విన నాపచైన పండిందని, ఎంతమంది పండింది కదా. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం అవమానాలు ఎదుర్కొన్నారు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇక జీవితంలో గెలిచే క్వశ్చనే లేదు, ఆయన్ని జనం గెలిపించరు, ఆయన పార్టీ ఒక వేస్ట్ పార్టీ అన్నారు కదా. ఈరోజు కూటమిలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా మంత్రి శాఖలు తీసుకొని ఉన్నారు కదా. రాజకీయాలు ఇది జరుగుతుంది, ఇది జరగదని చెప్పడానికే లేదు. నిరంతరం ఫైట్ చేస్తూ ఉండాలి అంతే, అంతకుమించి వేరే దారి లేదు రాజకీయాలు. ఓకే, ఏదో మొత్తానికి పోనీ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో కొద్దిగా విచక్షణతో ఆలోచించి వారు మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే అని ఏదైనా వస్తే, అంటే అంత సౌమ్యంగా ఆలోచించే అసలు అవకాశమే లేదు. కానీ అలా ఆలోచించైనా కాస్త వాళ్ళంతటి వాళ్ళు, ఎందుకంటే ఇటు నుంచి ఎలాగో అవి ఉండట్లేదు ఆ ఇన్స్ట్రక్షన్స్. రాజకీయాల్లో నాయకులే ఆలోచించడం లేదు, ప్రజలే మామూలు నాయకుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి కనీసం ప్రజలైనా మారాలి. నాయకులు కంట్రోల్ చేయాలి అనుకుంటే చేయగలరు, కానీ నాయకులు కంట్రోల్ చేయకూడదని వదిలేశారు. వారికి కావాల్సింది కూడా అదే, వాళ్ళని సంతృప్తి పరచాలంటే ఇది చూసి చూడనట్లు వదిలేయడమే. చూద్దాం సార్, మరి ఏమన్నా పోనీ ఇంకా కొంచెం అన్నా తగ్గుముఖం పడతాయి, లేకపోతే రోజుకి కొన్ని
ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని మనం చూస్తున్నాం ఐఎన్టీ వీడియోల రూపంలోనూ ఇంకో రూపంలోనూ మనకు కనిపించేవి మాత్రమే, కానివి ఇంకా ఉంటున్నాయి. మరి ఎన్న తగ్గుముఖం పట్టే అదొకటి అవకాశం. పేర్లు తొలగించే కార్యక్రమం ఒకటి స్టార్ట్ అయింది. ఉమ్, అంబేద్కర్ గారి విగ్రహం మీద ఉమ్, జగన్ గారి పేరు తొలగించడము ఇవన్నీ మొదలైనాయి కదా. ఇవన్నీ ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పేరుతో శిలాఫలకాలు కానీ విగ్రహాలు కానీ వాళ్ళు తయారు చేయించినట్టు కానీ వాళ్ళ పేరు ఉంటుంది. ఉమ్. దాన్ని తొలగించడం వల్ల ఏమి ఉరిగేది ఏమీ లేదు. అంటే ఇక్కడ లాస్ట్ జరిగిన టైం ఎన్టీఆర్ గారి పేరు తీసేసి యూనివర్సిటీకి మార్చారు. అది సరే. దాన్ని ఏమి జనం ఏమి యాక్సెప్ట్ చేయలేదు కదా. ఉమ్. ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ అని అనుకుంటున్నారు. అది ఏంటంటే ఆ చేసిన ఒక తప్పుకి 10 తప్పులు మళ్ళీ చేసి చూపిస్తున్నారు. ఆ తప్పు జరగకుండా లాస్ట్ టైం ఆ ఉండాల్సింది కదా బొమ్మలు పేర్లు ఈ కలర్లు ఇదంతా ఎవరిచ్చారో మరి జగన్ గారి సొంత ఆలోచనలు ఆయనకి ఎవరైనా సలహాలు ఇచ్చారో మనకు తెలియదు కానీ అవన్నీ రాంగ్. సర్వేరాళ్ల మీద బొమ్మలు వేసుకోవడంతో సహా అన్నీ తప్పులే అవన్నీ. అంటే నేను చేశాను కదా అంటే ఇప్పుడు మీ పేరు మీ బొమ్మ తుడిచేసి ఆయన బొమ్మ వేసుకుంటారు. మళ్ళీ మీరు వస్తే ఇదేనా 100 కోట్లు జనం డబ్బులు ఇట్లా పోతానే ఉండాలా? ఉమ్. దానికి ఏమి అంతు పొంతు లేదా? అట్లా ఉంది పరిస్థితి. రైట్. ఎప్పుడు మారుతారో రాజకీయ ఏం మారరు. నాయకులు. ఉమ్. చట్టాలు చేసే ప్రతినిధులు ఉన్నారే, మనం గెలిపించే ప్రతినిధులు, చట్టసభల్లో ఉన్న వాళ్ళు జనానికి ఏమైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు వస్తే తప్ప ఏది మారదు. చట్టసభల్లో ఎంతసేపు 1000 కోట్లు 10,000 కోట్లు 100 కోట్లు ఇలాంటి వాళ్ళే వస్తే అలాంటి రాజకీయాలే నడుస్తాయి. డబ్బు రాజకీయమే నడుస్తుంది. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు ఎలా పుడుతుంది? ఒక మనిషి 100 కోట్లు ఎలా సంపాదిస్తాడు? అందరూ నిజాయితీగా సంపాదించరు. ఆ 100 కోట్ల వెనక చాలా ఉంటుంది. బాల్జక్ ఒక కొటేషన్ ఉంది, ప్రతి సంపద వెనక ఒక నేరం ఉంటుందని. ఉమ్. కాబట్టి చట్టసభల్లోనే ఆ రకమైన వాతావరణం ఉన్నప్పుడు దీన్ని మార్చడం అంత సులభం కాదు. ప్రోగ్రెసివ్గా ఉండాల్సిన రాజకీయాలు అంటే ప్రగతి కానీ ఏదైనా రాష్ట్రం డెవలప్మెంట్ తిరిగి వెనక్కి వెళ్తున్నాయి ఇలాంటి అనవసరపై గొడవల వల్ల, అభివృద్ధి కాకుండా. మనకు రోల్ మోడల్స్ లేకుండా పోయారు. అది సమస్య. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.